సార్ ఇప్పుడు ఫిట్ టు ఫ్లై అంటే ఏంటసలు? ఫిట్ టు ఫ్లై అంటే ఏందంటే, ఇప్పుడు ట్రంప్ పెట్టిన కండిషన్స్ వల్ల ఎక్కువ మంది ఇక్కడ రాలేకపోతున్నారు. హ్మ్. అంటే అది అమెరికా అయితే. వేరే కాడ గూడా చాలా దేశాలలో గూడా వాళ్ళ వర్క్ లోడ్ ఎక్కువుండి వాళ్ళు సరిగ్గా రాలేకపోతున్నారు. హ్మ్. ఇక్కడొస్తే వాళ్ళ కాంట్రాక్ట్ పోతది. వాళ్ళ జాబ్ పోతది. ఆ! అందుకని తల్లిదండ్రులను పిలిపించుకుంటాను. చాలామంది తల్లిదండ్రులు ఆడికి పోయిన తర్వాత హ్మ్. అక్కడ వాతావరణ పరిస్థితులు మారుతాయి. ఇక్కడ ఒక సీజన్ ఉంటది. అక్కడ ఒక సీజన్ ఉంటది. అక్కడ తట్టుకోలేక హార్ట్ అటాక్స్‌తోని చనిపోతున్నోళ్ళు అవును. చాలామంది నా ఫ్రెండ్సే ఒక నలుగురు, ఐదుగురు పోయారు. ఒకాయన సీనియర్ తహసీల్దార్ ఉండే. ఆయన భార్య ఆయన ఎన్నో సార్లు పోయిండ్లు అదివరకు అమెరికాకు. ఓ రోజు పోయిండ్లు. ఓ 2, 3 రోజుల తర్వాత ఆయన హార్ట్ అటాక్‌తో చనిపోయాడు. హ్మ్. అంటే వాళ్ళు బయలుదేరే ముందే వాళ్ళు మాకు చెప్పారనుకోండి. మా పిల్లలు అమెరికాలో ఉన్నారు. అదే మా విదేశాలకు మా వెళ్ళే మా ముందే. పిల్లలు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేశారు. హ్మ్. మేము మీ మెంబర్స్‌మి. వాళ్ళ నంబర్ ఉంటదన్నట్టు. ఫోన్ చేయంగానే వాళ్ళకో నంబర్ వాళ్ళ డీటెయిల్స్ అన్నీ మన దగ్గర డాష్‌బోర్డ్‌లో కనబడతాయి. ఓకే. మేము ఇట్లా అమెరికా పోవాలనుకుంటున్నాం అంటే, ఎన్నడు పోవాలనుకుంటాను? ఒక 15 రోజుల తర్వాత. మీరు ఒకసారి వచ్చినట్టయితే అన్ని రకాల పరీక్షలు చేయిస్తాం. ఓకే. ఫస్ట్ వాళ్ళ దగ్గరికే టెక్నీషియన్‌ని పంపించి బ్లడ్ కలెక్ట్ చేసి రిపోర్ట్‌లన్నీ చూస్తాం. హ్మ్. వాళ్ళకి ఎక్కడన్నా బీపీ గానీ, షుగర్ గానీ ఏమన్నా ఉన్నాయా? ఎక్కువున్నాయా? తక్కువున్నాయా? ఇట్లాంటియన్నీ చూస్తాం. హ్మ్. చూసిన తర్వాత మన డాక్టర్స్ ఉంటారు. వాళ్ళు ప్రిస్క్రిప్షన్ ఇస్తారు. వీళ్ళు అమెరికాలో ఉన్నప్పుడు ఏ మందులు వాడాలి? ఓకే. ఒకవేళ వాళ్ళ ఆరోగ్యం బాలేదు, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, పోవద్దని చెప్పి పోస్ట్‌పోన్ చేస్తారు పిల్లలకు హ్మ్. చెప్పి. ఇప్పుడు బాలేదు, వాళ్ళది మంచిగా అయిన తర్వాత అవును. తీసుకెళ్ళండి అని. ఈ లోపల కొలెస్ట్రాల్ తగ్గడానికి, దీన్ని తగ్గడానికి రకరకాల పద్ధతుల్లో ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఆ ట్రీట్మెంట్స్ కూడా వాళ్ళే సజెస్ట్ చేస్తారు మనకు. ఎన్ఆర్ఐ పిల్లలు ఉంటారు కదా! మా నాన్నని అపోలో జాయిన్ చేయండి. లేకుంటే మా నాన్నకి ఇంట్రెస్ట్ లేదు అలోపతి అంటే, ఆయుర్వేదంలో జాయిన్ చేయండి. ఓకే. తర్వాత మా అమ్మ, నాన్నని ఓల్డ్ ఏజ్ హోమ్‌లో పెట్టండి. ఇట్లాంటియన్నీ వాళ్ళు ఇచ్చే సజెషన్స్ ప్రకారంగా అవి కరెక్ట్ ఉంటే గనుక మేము వాళ్ళకు గైడ్ చేయాల్సిన అవసరం ఉండదు. తీసుకెళ్ళి వాళ్ళు చెప్పినట్టుగా జాయిన్ చేస్తాం. ఓకే. అంటే ఈ సేవ ద్వారా ఇది వృద్ధులకు. ఫ్రీ అమ్మా ఇది. హ్మ్. ఎందుకంటే మెంబర్స్ అయిన వాళ్ళు వాళ్ళ పేరెంట్స్‌ని ఎప్పుడు పిలుచుకోవాలన్నా చెకప్ గానీ, హ్మ్. వాళ్ళకి అసిస్టెన్స్ గానీ ఫ్రీగా ఇస్తాం. ఓకే. మంచి హెల్త్ కేర్ సెంటర్‌ని తీసుకొచ్చారు సార్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ దీని మోహన్. ద్వారా ప్రతి ఒక్క పెద్దవాళ్ళు కూడా హెల్తీగా ఉండాలని మేమందరం అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థాంక్ యూ. థాంక్ యూ.